వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా ప్రతిరోజు అన్నీ మీరు తెలుసుకోగలరు. అలాగే ముందుగా భక్తులందరికీ కూడా శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. ఓకేనా అండి? ఇక స్వామివారికి చాలామంది తిరుమల అభిషేకం టికెట్లు కావాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. నిజానికి ఈ అభిషేకం టికెట్లు తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీకు ఎక్కడా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిలీజ్ ఉండదు. లక్కీ డిప్లోనో ఏదైనా ఆర్జిత సేవలోనో తిరుమల కొండపైన కానీ సిఆర్ఓ ఆఫీస్లో కానీ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో కానీ ఎక్కడ రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు ఇటువంటి ఏ విధానం ద్వారా కూడా స్వామివారి అభిషేకం టికెట్లు మీరు బుక్ చేసుకోలేరు, అంటే కొనలేరు, టికెట్లను పొందలేరు. చాలామంది ఇప్పుడు కూడా మధ్యవర్తుల ద్వారా అమ్మో మాకు అభిషేకం టికెట్లు ఇప్పిస్తారట, మేము ఎంత మనీ అయినా పే చేస్తాము, ఆ స్వామి అభిషేకాన్ని చూస్తాము అని ఎక్కువ మంది ఆశపడుతూ ఉంటారు. దయచేసి తెలుసుకోండి, 2050 సంవత్సరం వరకు కూడా ఈ టికెట్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఎక్కడా ఇవ్వరు. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. 2050 సంవత్సరం వరకు కూడా స్వామివారి తిరుమల అభిషేకం టికెట్లు అనేవి పూర్తిగా అయిపోయాయి. ఎక్కడ మీకు దొరకదు, తీసుకోవద్దు, ఎవరి మాట నమ్మొద్దు. ఈ విషయమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన అభిషేకం ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి? నాతో సహా మీతో సహా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ 2050 వరకు గతంలో ఇది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్. ప్రస్తుతము మరొక 4-5 రోజుల్లో మనము ఏప్రిల్ నెలలో అడుగు పెడతాం. ఏప్రిల్ నెలలో ఎవరైతే స్వామివారి దర్శనం చూడాలి అని అనుకుంటున్నారో టికెట్లు ఉంటే హ్యాపీ, రూములు ఉంటే హ్యాపీ. మీకు టికెట్లు లేవు, రూములు లేవు, మరి మా పరిస్థితి ఏమిటి? మీకు 2 మార్గాలు ఉన్నాయి. మీరు రూములు లేవే అనుకోండి, సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేస్తారు. ఉదయం 5 నుంచి 7, 8 లోపల ముందుగా వచ్చిన వాళ్ళకి రూములు ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఆధార్ కార్డుతో, మీ మొబైల్ నెంబర్తో. ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళంతా కూడా ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో రూములు తీసుకోండి. ఇక టికెట్ లేని వాళ్ళైతే ప్రస్తుతము ఉదయం 5 గంటలకు మీ అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 5 గంటలకి ఈ టోకెన్లు ఇస్తున్నారు. అలాగే 7 గంటల కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. దయచేసి తెలుసుకోండి. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేది రేపటికి సంబంధించిన టోకెన్లు ముందు రోజు ఉదయం 5 గంటలకు ఇస్తున్నారు. ఇవైనా తీసుకోండి. లేదా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ లెటర్లు. ఒకవేళ మీరు ఆంధ్ర ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకున్నారే అనుకోండి, మీరు బ్రేక్ దర్శనానికైతే సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ లెటర్లు మీకు అనుమతిస్తారు. అదే 300 రూపాయల టికెట్లు ఆంధ్ర వాళ్ళు తెచ్చుకున్నారే అనుకోండి, మీకు ప్రతి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము మీ టికెట్లను అంటే మీ లెటర్లని అనుమతిస్తారు. ఇక తెలంగాణ మినిస్టర్స్ యొక్క బ్రేక్ దర్శన్ టికెట్లు తెచ్చుకున్నారే అనుకోండి, ప్రతి సోమవారము, మంగళవారము మిమ్మల్ని అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్లు తెలంగాణ మినిస్టర్లవి తెచ్చుకున్నారే అనుకోండి, బుధవారము, గురువారము అనుమతిస్తారు. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ స్లోగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకొకసారి చెప్తా. బ్రేక్ దర్శనం అయితే ఆంధ్ర వాళ్ళది ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారం. ఓకేనా? 300 రూపాయల టికెట్లు రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటే ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారం. ఓకేనా? అదే తెలంగాణ వాళ్ళది బ్రేక్ దర్శనం అయితే సోమవారము, మంగళవారము మిమ్మల్ని అనుమతిస్తారు. అదే 300 రూపాయల టికెట్లు తెలంగాణ మినిస్టర్లది కానీ ఇతర విభాగాలది అయితే మీకు బుధవారము, గురువారము అనుమతిస్తారు. ఇది ఏప్రిల్ వారికి సంబంధించి బ్రేక్ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టికెట్లు, నడక మార్గం టికెట్ల యొక్క సింపుల్గా మీకు చెప్పేశాను. ఓకేనా? ఇప్పుడు ఏప్రిల్ వాళ్ళు ఎవరైనా శ్రీవాణి దర్శన్ టికెట్లు, బ్రేక్ దర్శన్ టికెట్లు పొందాలి అని అనుకుంటే
మీరు ఏం చేయాలా, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వరు. ప్రతి ఒక్కరు కరెంట్ బుకింగ్ ద్వారా ఉదయం 9 గంటలకు ఈ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేసి సపరేట్గా 500 పే చేసి టికెట్ మీరు ముందు గడప దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసము ముందుగానే మీరు 10,000 రూపాయల డొనేషన్ పే చేసి సిద్ధంగా ఉండొచ్చు. కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు ఏప్రిల్ నెలకి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోగలరు. అర్థమవుతుందా? ఇప్పుడు జూన్ వరకు కూడా శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. ఏప్రిల్ వారు ఎవరైనా కానీ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి. రేణుగుంట ఎయిర్పోర్ట్ వద్ద మటుకు 200 ఆఫ్లైన్లో ఇస్తున్నారు. అది యథావిధిగా జరుగుతుంది. అవి తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా ఏప్రిల్ వాళ్ళకి సర్వదర్శనము అలాగే శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఫుల్గా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు 300 రూపాయల టికెట్ కూడా చెప్పాను. ఇప్పుడు మీకు ఇంకా ఏప్రిల్ వారికి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో రూముల గురించి కూడా మీరు అడగచ్చు. ఇక ఈ రికమెండేషన్ లెటర్ ద్వారా కొంతమంది ముందు గడప దర్శన టికెట్లు కూడా తెచ్చుకోవాలని ట్రై చేస్తారు. మీకు కెపాసిటీ ఉంటే మీరు తెచ్చుకోవచ్చు. ఇక ఇవన్నీ మా వల్ల కాదు అంటే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోండి. తిరుమల కొండ పైన వెళ్ళారు అంటే ఎవరైనా ఫ్రీ లైన్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఫేస్ స్కాన్ చేసి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్తో మీరు ఒకసారి మళ్ళా అంటే కంపార్ట్మెంట్ 11 దగ్గర మీకు ఈ స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లిప్ తీసుకొని కూడా మీరు బయటకు వచ్చేసి రీఎంట్రీ విధానం ద్వారా మరలా మీరు ఏ డేట్ అయితే ఆ స్లిప్ మీద ఉంటుందో అంటే సపోజ్ నేను ఈరోజు ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళా, నా ఫేస్ స్కాన్ చేశారు, నాకు స్లిప్ ఇచ్చారు, నేను బయటకు వచ్చేసాను, ఎగ్జిట్ అయిపోయా. నాకు ఈ స్లిప్ మీద రేపు శనివారం ఉదయం 7 గంటలకు దర్శనం ఇచ్చారనుకోండి, నేను ఉదయం 7 గంటలకల్లా ఆ రీఎంట్రీ పాయింట్లోకి వెళ్ళి మళ్ళీ కంపార్ట్మెంట్లో కూర్చొని స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు శ్రీరామనవమి కదా, దీనికి సంబంధించి ఫొటోస్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను, ఒకసారి చూడండి. ఆ రాముల వారి ఆశీస్సులు మీ పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ వరకు కూడా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే హ్యాపీ. బుక్ చేసుకోలేని వాళ్ళు కానీ ఏమైనా మీకు డౌట్లు ఉంటే, బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు డౌట్లు ఉంటే రూముల గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఏప్రిల్లో వచ్చే వాళ్ళకి ఉపయోగపడిందని ఆశిస్తూ మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరలా మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.